వాట్ డు యూ సీ హియర్? మీ స్క్రీన్లో ఏం చూస్తున్నారు మీరు? సెవెంత్ సెంచరీ 6th సెంచరీలో ప్రాఫిట్ లేదు. ఓకే, సో అది చూస్తున్నారు కదా. సో డూ యూ సీ ఎనీ లైక్ నెక్స్ట్ స్లైడ్ ఇవన్నీ ఏమైనా కనిపిస్తున్నాయా మీకు? ఆ, కింద కనబడుతున్నాను. 29 స్లైడ్స్ ఉన్నాయన్న. ఓకే, అదే కదా కనిపిస్తుంది. సో ఐ డోంట్ వాంట్ యూ టు రియల్లీ లుక్ ఎవ్రీథింగ్ దట్ ఐఎమ్ లుకింగ్ అట్, ఎందుకంటే బికాస్ ఐ ఐ ఐ రైట్ లైక్ లాట్ ఆఫ్ స్టఫ్ దేర్. సో ఎనీవే, సో దట్స్ గుడ్. సో ఐ డోంట్ వాంట్ టు కన్ఫ్యూజ్ యూ గైస్. సో ఇది లాస్ట్ వీక్ చూసాం కదా మనం, డెంట్ వి? చూడలేదా? చూసామన్నా. చూసాం. Yeah, so we have seen this. So this is an important one. I highly encourage you guys actually to memorize it. I highly encourage you to memorize this one. So నేను పిచ్చగా మెమరైజ్ చేశాను దీన్ని. సో ఐ కెన్ టెల్ లైక్ మీరు నిద్రలో లేపినా సరే నేను చెప్పేస్తాను దీన్ని. ఓకే, సో ఐ మెమరైజ్డ్ ఇట్ వెరీ వెరీ వెల్. మరి మీరు ఏమి నిమోనిక్స్ పెట్టుకుంటారో నాకు తెలియదు కానీ బట్ మెమరైజ్ దిస్ వన్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు అండర్స్టాండ్ ప్రాఫిట్స్. ఇక్కడ ఇంకొకటి నేను హైలైట్ చేయడానికి ఇష్టపడుతున్నాను. ఐజియా, మైకా ఒకే సెంచరీలో ఉన్నారు. చూసారా మీరు అది? వాట్ డూ యూ ఎక్స్పెక్ట్? ఇఫ్ ప్రాఫిట్స్ ఆర్ యాక్చువల్లీ ప్రాఫెసీ అంటే స్టాండింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యావే అండ్ స్పీకింగ్ అగేన్స్ట్ ద కల్చర్ అంటే, ఒకవేళ ఐజియా, మైకా అలాంటి ప్రాఫిట్స్ అనుకుంటే, వాట్ డూ యూ సీ వెన్ యూ రీడ్ ద బుక్స్? రమేష్ అన్మ్యూట్ చేసుకోండి ప్లీజ్. అన్న మళ్ళీ ఒక్కసారి క్వశ్చన్ అడుగుతారన్న. నేనేం క్వశ్చన్ అడిగాను? క్వశ్చన్ అర్థం కాలేదు సార్. సారీ క్షమించండి. అన్న, ఒకటైతే అర్థమవుతుంది, ఐజయా, మైకా వీళ్ళిద్దరి టైంలో సిచ్యువేషన్ సేమ్ ఉన్నాయి. Yeah, right. That's what I'm expecting. So when you read the books, యెషయా, మైకా ఇద్దరు ఒకే శతాబ్దంలో ఉన్న వాళ్ళైతే ఆల్మోస్ట్ సమకాలికులు లాగా ఉంటే, ప్రాఫెసీ అనేటువంటిది సంస్కృతి యొక్క ఫ్యాబ్రిక్కి వ్యతిరేకంగా దేవుడి తరపున నిలబడి మాట్లాడింది అయితే, డోంట్ వీ గెట్ టు అండర్స్టాండ్ ద ఫీచర్స్ ఆఫ్ ద కల్చర్ వెన్ యూ రీడ్ ద బుక్? సిమిలర్ ఫీచర్స్ కనిపిస్తాయా, కనిపించవా అందులో? రైట్, దట్స్ వాట్ ఐమ్ saying. Yes. When you read the books actually, so you will find similar features there. Amos and Hosea. So Jonah, Amos and Hosea మూడు ఒకే సెంచరీకి సంబంధించినటువంటి బుక్స్ అయితే, Amos and Hosea especially, they carry prophecies, right? So they talk about a lot of prophecies, Amos and Hosea. When you read those books, you will find similarities there. So they're addressing actually similar things there. So in the same way, Zephaniah, Nahum and Habakkuk. In the same way, జెర్మయా అండ్ ఎజికియల్ అండ్ డానియల్, ఈ మూడిట్లో కూడా, బికాస్ జెర్మయా వాళ్ళు చెరలోకి వెళ్లే ముందు మాట్లాడుతున్నటువంటి వాడు, ఎజికియల్, డానియల్ ఇద్దరు కాంటెంపరీస్, చెరలో సర్వ్ చేశారు. డానియల్ 605వ సంవత్సరంలో నెబుకద్నెజర్ దండయాత్రలో 605వ సంవత్సరంలో బబులోనికి చెర పట్టబడిన వాళ్ళల్లో తీసుకెళ్లబడినటువంటి వ్యక్తి డానియల్. అండ్ దెన్ ఎజికియల్ లేటర్ హీ గోస్. ఎప్పుడంటే టెంపుల్ని 586లో, క్రీస్తుపూర్వం 586వ సంవత్సరంలో టెంపుల్ని డిస్ట్రాయ్ చేసినప్పుడు, ఎజికియల్ యాక్చువల్గా హీ గోస్ అండ్ సర్వ్స్ అమాంగ్ ది ఎగ్జైల్స్. ఎందుకంటే ఎజికియల్ వాజ్ ఎ ప్రీస్ట్, జాబ్ లేదు. నా గాడ్ సేస్ దట్ యాక్చువల్గా, లేదు ఎజికియల్, టెంపుల్ అవసరం లేదు, ఎందుకంటే నా ప్రెజెన్స్ నువ్వు సర్వ్ చేస్తుంది, టెంపుల్ని కాదు నువ్వు సర్వ్ చేస్తుంది ఎజికియల్. సో మై ప్రెజెన్స్ ఈజ్ అమాంగ్ ది ఎగ్జైల్స్ అండ్ యు ఆర్ గోయింగ్ టు బి మై ప్రీస్ట్ అమాంగ్ ప్రీస్ట్ దేర్. సో దాట్స్ వాట్ ఇట్స్ saying. So Ezekiel, you'll see similar features, that's why. So if you read these three books, you will see some understanding of those things. Got it, everyone? So are we on track, brothers and sisters? Good. This one you have seen that, and then so then I'm taking a different approach in this one right now.
ఇదివరకు నేను ప్రీచ్ చేసినటువంటి దాన్ని ప్రీచ్ చేయట్లేదు. ఇదివరకు టీచ్ చేసినటువంటి దాన్ని కాకుండా ఐ హావ్ చేంజ్ మై మెటీరియల్ లిటిల్ బిట్ ఫర్ దిస్ క్లాస్. సాయి అది ఫుల్ స్క్రీన్ రావట్లేదు. మీ అన్ని స్లైడ్స్ అన్ని కనిపిస్తా ఉన్నాయి. అన్న నేను ప్రెజెంటర్ మోడ్లో పెట్టానన్న. ఓకే. ఎందుకంటే బికాస్ ఐ వాంట్ టు సీ మై నోట్స్ ఆల్సో ఎట్ ద సేమ్ టైం. ఓకే. ఓకే. So maybe if anyone actually have a better way of doing things, please let me know. అంటే సాయి నోట్స్ అవసరం లేదు. అంటే ఇది ఇంకోటి ఉంటుంది కదా, స్లైడ్ షోలో సింగిల్ ప్రెజెంటేషన్ ఏదో అవునా? పైన స్లైడ్ షో అనుకోటి. Yeah, I need to see the notes, Kalyan. నీకు కనబడుతుంది అనుకుంటా, మాకు కనబడదు. సింగిల్ ప్రెజెంటేషన్ Okay. పైన స్లైడ్ షో అని ఉందా, థర్డ్ ఆప్షన్ ఏదో. Yeah, so use slideshow అనుంది. దానిలో సింగిల్ ప్రెజెంటేషన్ అనేది పోయిందా ఇప్పుడు? మొత్తానికి పోయింది. సరిపోయింది. So let me see. Single, it's a custom show. Okay, presenter view. So play from the start, play from current slide. Maybe we'll see it later. Is that okay, Kalyan? So right after this? Yeah. ఇప్పుడు కనిపిస్తుందా? షేర్ అవ్వలేదు సాయి. Yeah. Okay. Yeah. Good. Okay. సో మీరు స్లైడ్స్ మీద ఏదైతే కనిపిస్తుందో దాన్ని చదివేసేద్దాం మనం అని అనుకోవద్దు ప్లీజ్. ఎందుకంటే సో నా రైట్ లాట్ ఆఫ్ స్టఫ్ ఆన్ దాట్ వన్. సో కానీ బట్ లిసన్ టు మీ ప్లీజ్. అందులో ఉన్నటువంటి దాన్ని నేను ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ దట్. నేను చెప్పాను ప్రాఫిటిక్ మెసేజెస్ అనేటువంటివి చాలా అన్పాపులర్ అని చెప్పాను. ఈ పాయింట్ అందుకనే మన ప్రకాష్ అడిగినటువంటి క్వశ్చన్ని అదే అదనుగా తీసుకొని నా ఫస్ట్ పాయింట్ ఎటు చెప్పేసినట్టు ఉంటుందని చెప్పేసి నేను చెప్పేశాను. సో ఫస్ట్ పాయింట్ నేను చెప్పట్లేదు. అన్పాపులర్ మెసేజెస్ ఇవన్నీ కూడా. దే ఆర్ టాకింగ్ అగైన్స్ ద పవర్ స్ట్రక్చర్స్, వెల్త్, సిన్స్, పీపుల్ యొక్క బిలీఫ్స్ డీప్లీ ఎంబెడెడ్. సంస్కృతిలో అందరూ టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా ఏవైతే తీసుకుంటారో, ఎంబెడెడ్ విత్ ఇన్ ద కల్చర్, ఆల్ దోస్ థింగ్స్ ఆర్ దేర్. సో జాన్ ఫస్ట్ వెళ్ళి ఎక్కడికైనా ప్రాస్పెరిటీ మెసేజెస్ మనం చక్కగా ఇయర్ అంతా బాగుంటుందని చెప్పేసి చెప్పకుండా, ఒకవేళ ఇఫ్ యూఆర్ గోయింగ్ దేర్ అండ్ దెన్ టాకింగ్ అబౌట్ లైక్ మ్యాన్ సో దిస్ ఇయర్ ఈస్ గోయింగ్ టు బి ద చర్చ్ ఈస్ నాట్ యాక్చువల్లీ అకార్డింగ్ టు దేవుని యొక్క విలువల్ని ఫాలో అవ్వట్లేదు సంఘం అని కనుక ఒకవేళ చెప్పామనుకో, దరిద్రుని ఎందుకు పిలిచారు అంటారు. So 2 years ago, last year, Jeremiah 29:11, I know the plans I have for you, plans not to destroy you, but plans to prosper you అనేటువంటిది ఎట్లా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు అనేటువంటిది, దట్ వాజ్ మై December 31st నైట్ మెసేజ్ ఆర్ Jan 1st మెసేజ్. So it was not actually a very popular message there. And of course, actually, I was never called again. That's a different story, which is okay. So I'm not saying that's the reason why they didn't call. So it's in a different city, basically. So, అంటే నేనేమంటున్నానంటే ప్రాఫిటిక్ మెసేజెస్ ఆర్ వెరీ అన్పాపులర్. ప్రాఫిట్స్ ఊరకనే కూర్చొని ఎట్లాగైనా సరే మనం పార్టీ పూపర్స్ లాగా ఉందాము, మనం ఎట్లయినా సరే ఏ పార్టీలోకి వెళ్ళినా సరే మనం దరిద్రం ఈ పార్టీ అంతా చెప్పాలి అని కావాలనుకొని మనం అక్కడికి వెళ్ళి ఏడుపు కొట్టు మొహాలు వేసుకొని కూర్చోవాలి అని అనుకునేవాళ్ళు కాదు. వాళ్ళు ఇంటెన్షనల్గా పోయి చెడగొడదాము, మూడు ఖరాబ్ చేద్దాం అని అనుకునేవాళ్ళు కాదు ప్రాఫిట్స్. దాట్స్ నాట్ హూ దే ఆర్. నో, ఆల్రెడీ స్థితిగతులన్నీ పాడైపోయిన తర్వాత దేవుని యొక్క ఫీలింగ్స్ని క్యారీ చేస్తూ అక్కడికి వెళ్ళి నిజంగా దేవుడు మాట్లాడాలనుకున్నటువంటి మాటలు మాట్లాడేవాళ్ళు. దాట్స్ హూ దే ఆర్. అది కొన్నిసార్లు యాక్చువల్గా రెస్టోరేషన్కి సంబంధించి అంటే కంఫర్ట్కి సంబంధించినటువంటి మెసేజెస్ అవ్వచ్చు, కొన్నిసార్లు యాక్చువల్గా వ్యతిరేకానికి సంబంధించినటువంటి మెసేజెస్ కూడా అవ్వచ్చు.
ఎట్లయినా అవ్వచ్చు. అంటే నేనేం చెప్తున్నా అంటే ప్రాఫిట్స్ అనగానే ఏడుపు కొట్టు మొహాలు అని కాదు. అది కాదు డెఫినేషన్ అంటే. బట్ దేర్ మెసేజెస్ ఆర్ అన్పాపులర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. 2 యూనో ఎందుకు ప్రాఫిట్స్ ఎందుకు మాట్లాడతారంటే లాట్ ఈజ్ అట్ స్టేక్. ఇమాజిన్, సో కాలిఫోర్నియాలో ఫైర్స్ జరుగుతున్నాయి. ఎవరికో పాపం తెలీదు. తెలియకుండా కార్ వేసుకుని రై 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 అనుకుంటూ ఫైర్స్ ఎటైతే ఉంటున్నాయి అటు వెళ్ళిపోతున్నారు. ఒక సెకండ్కి ఎన్నో ఫుట్బాల్ స్టేడియంస్ని కాల్ చేసే అంత భయంకరమైన ఫైర్ అది. ఇమాజిన్, ఒక సెకండ్కి 50 ఫుట్బాల్ స్టేడియంస్ మండిపోతున్నాయి అంటే ఆలోచించండి ఎంత భయంకరమైనటువంటి ఫైర్. అండ్ ఇఫ్ దస్ పర్సన్ ఈస్ గోయింగ్ దర్, యు ఆర్ రియల్లీ డూయింగ్ సంథింగ్ దర్. నీ దగ్గర గన్ ఉంటే వాడు వెళ్తున్నటువంటి ఆ కార్ యొక్క టైర్స్ని షూట్ చేసన్నా ఆపడానికి ప్రయత్నిస్తావు, అవునా? యూ డూ ఎవ్రీథింగ్ బికాస్ లాట్ ఈజ్ అట్ స్టేక్. వాడి ప్రాణం యాక్చువల్గా స్టేక్లో ఉంది అక్కడ. ప్రాఫిట్స్ కూడా ఏంటంటే దే స్పీక్ ఇన్ ఇంటెన్స్ లాంగ్వేజ్ బికాస్ లాట్ ఈజ్ అట్ స్టేక్. ద సోల్స్ ఆఫ్ ద పీపుల్ ఆర్ అట్ స్టేక్. కల్చర్ యాక్చువల్గా వాళ్ళ యొక్క సోల్స్ని కబళిస్తుంది కాబట్టి, లాట్ ఈజ్ అట్ స్టేక్ కాబట్టి దే స్పీక్. అండ్ దే స్పీక్ ఎలాంటంటే ఛాన్స్ తీసుకోరు. వాళ్ళు మాట్లాడేటువంటిది కాంటెంట్ మాత్రమే కాదు ఇంపార్టెంట్, ఎలా మాట్లాడుతున్నారు అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అలా కారులో రై 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 అని వెళ్ళిపోతున్నటువంటి వాడికి నువ్వు లేచి నించొని అటల్ బిహారీ వాజ్పేయి గారి లాగా మాట్లాడవు. కాంటెంట్ చాలా బ్యూటిఫుల్. అరే అటు పోతే నువ్వు అటు వెళ్తున్నావు, నువ్వు నాశనం అయిపోతావు అని మాట్లాడేవాళ్ళు కాదు. అరుస్తారు గట్టిగా, బిగ్గరగా ఏదో ఒకటి చేస్తారు. రాయి ఉంటే రాయి ఇచ్చుకొని యాక్చువల్గా అద్దం పగల కొడతారు. అంటే యు ఆర్ యూజింగ్ స్ట్రాటజీస్ బికాస్ యూ వాంట్ టు కన్వే ద మెసేజ్ అండ్ యూ రియల్లీ వాంట్ పీపుల్ టు లిసన్ అండ్ ఒబే దట్ మెసేజ్. ఒబీడియన్స్ చూపించకపోతే మంటల్లో మండిపోతావు నువ్వు. సో కార్లో వెళ్ళిపోతున్నావు, మంటల్లో మండిపోతున్నావు. యు ఆర్ గోయింగ్ ఇన్ టు డేంజర్, యు ఆర్ రన్నింగ్ ఇన్ టు డేంజర్. ఐ గాట్ టు డూ సంథింగ్, ఐ నీడ్ టు సే సంథింగ్, ఐ నీడ్ టు సే. అందుకని ఏంటంటే ప్రాఫిట్స్ ఏం మాట్లాడుతున్నారు అనేటువంటిది మాత్రమే కాదు ఇంపార్టెంట్, ఎలా మాట్లాడుతున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. దట్స్ ద టాపిక్ ఆఫ్ టుడే. If we know, that's hermeneutics, isn't it? What they are saying అనేటువంటిది మాత్రమే కాదు, how they are saying అనేటువంటిది కూడా ఇంపార్టెంట్. Isn't that hermeneutics now? సో వీఆర్ లెర్నింగ్ హెర్మెనెటిక్స్. హౌ టు, వాళ్ళు ఎలా చెప్తున్నారు అనేటువంటిదిగా మనం కనుక ఎలా చెప్తారు అనేటువంటిదిగా మనం అర్థం చేసుకుంటే, మనం ఎట్లా అర్థం చేసుకోవాలనేది మనకు అర్థం అవుతుంది. సో దాట్స్ వేర్ ఐమ్ గోయింగ్. ఓకే, దట్స్ ద టాపిక్ ఫర్ టుడే. Well, so methods used in communication. How did they speak? So I have actually combined a few things. Every time, this is my, అంటే టీచింగ్కి నాకేంటంటే ఎవ్రీ టైమ్ ఐ టీచ్, ఐ రియల్లీ లైక్ టు యాడ్ న్యూ మెటీరియల్ ఇన్ టు మైండ్. బికాజ్ ఎందుకంటే సేమ్ టీచింగ్ని లాస్ట్ టైం ఆల్రెడీ టీచ్ చేసేసాను కదా అని అదే దాన్ని తీసుకొని నేను వెళ్ళటం అనేటువంటిది ఇట్స్ నాట్ యూస్ఫుల్ ఫర్ మీ. నా సోల్కి యూస్ఫుల్ కాదు అది, రీసైకిల్ చేయటం అనేటువంటిది. So I want to learn as I'm teaching every time. I really want to learn new things. I really want to read and then apply it to myself, and then I come before you. So and say, okay, so hey, this is what I have learned, and fresh ga mundu తీసుకురావటం అనేది. So that I have incorporated actually a couple of books that have come, like in fact actually 3 books I have incorporated this time, which I will give in the bibliography. Like after all these things I'll give. బట్ ఐడియా ఏంటంటే ఆ బుక్స్ నేను ఎందుకు చెప్పాను ఆ బుక్స్ మీద అంటే, బికాస్ సమ్ ఆఫ్ ద టెర్మినాలజీ దట్ ఐఎమ్ ప్రెజెంటింగ్ హియర్, మెథడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్లో వాళ్ళు యూజ్ చేసినటువంటి ఆథర్స్ యూజ్ చేసినటువంటి టెర్మినాలజీ నేను కూడా యూజ్ చేస్తున్నాను. బికాస్ ఐఎమ్ బారోయింగ్ ఫ్రమ్ దెమ్, ఐఎమ్ స్టాండింగ్ ఆన్ దేర్ షోల్డర్స్. సో అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఐ డిసైడెడ్ టు చేంజ్ లిటిల్ బిట్, and some of them I have used it exactly in the same way it is. Where I'm using exactly, I will mention their names and stuff like that, because credit goes to them, because God actually has given them as gifts to the body of Christ. We need to acknowledge them.
So location of delivery as the method. So this is Tali has used it, and do you understand this thing? యెషయా గ్రంథం 7వ అధ్యాయాన్ని మనం చదివేటప్పుడు యెషయా నువ్వు ఆహాజ్ని పలానా చోట కలువు అంటాడు. వాషర్మెన్ ఫీల్డ్, హైవే మీద. డూ యూ సీ దట్ యాక్చువల్గా ఆ టర్మినాలజీని చూసారా మీరు? లొకేషన్ చూసారా? కెన్ ఎనీ ఆఫ్ యూ రీడ్ ఐజయా 7:3? అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగు సెలవిచ్చెను, ఆహాజును ఎదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన షెయర్యాషూబును చాకిరేవు మార్గమున పై కోనేటి కాలువ కడకు పోయి అతనితో ఇలాగు చెప్పుము. చాకిరేవు మార్గమున పైన కోనేటి కడకు పోయి ఇట్లా చెప్పుము. రైట్, ఆహాజ్ని యాక్చువల్గా స్పెసిఫిక్ లొకేషన్ దగ్గర. ఐజయా 36:2 చదువుతారు ఎవరన్నా? అంతట అష్షూరు రాజు రబ్షాకేను లాకీషు పట్టణము నుండి యెరూషలేము నందున్న రాజైన హిజ్కియా మీదికి బహు గొప్ప సేనతో పంపెను. వారు చాకిరేవు మార్గమందున్న మెరగకోళ్లను కాలువ యొద్ద ప్రవేశింపగా. The location now is the same thing. So, of course, there are a couple of words that have added to be more specific there. But this is what the location of the prophecy is very important there. Isaiah 7 ఇస్తున్నాడు ఇక్కడ, and Isaiah 36 ఇస్తున్నాడు. It is saying that Ahaz, you got to really obey. Otherwise, Assyrians are going to come here, and then they will speak from here. God's word, దేవుని వాక్యం యాక్చువల్గా ఇక్కడ నుంచి నీతో మాట్లాడుతుంది ఆహాజు, and then one day God's judgment will come and talk from here. Same location. సో ఇర్మియా 26వ అధ్యాయంలో గనక మనం చూస్తే ఈ టెంపుల్ నాశనం అవబోతుందని చెప్పడానికి he goes inside the temple and then he speaks. There is the greatest prophet. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో శిష్యులు టెంపుల్ యొక్క గ్లోరీని చూస్తున్నప్పుడు ది గ్రేటెస్ట్ ప్రాఫిట్ ఎవర్, హీ సేస్ దట్. ఐఎమ్ టెలింగ్ యూ, నిశ్చయంగా మీతో చెప్తున్నాను, ఇందులో ఒక ఇటుక మీద ఇంకొక ఇటుక నిలబడదు అంటాడు. లొకేషన్ ఆఫ్ డెలివరీ, దట్స్ ఇంపార్టెంట్. ఇన్ ఎ జనరేషన్ రోమా చక్రవర్తి టైటస్ వస్తున్నాడు, and he is going to destroy the temple. He is speaking actually from that. Important piece ఏంటో తెలుసా అందులో? మాథ్యూ రికార్డ్ చేసేటువంటి విధానం చాలా ఇంట్రెస్టింగ్ విధానం అది. ద షకైనా గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మహిమ సన్నిధి ఆ టెంపుల్ నుంచి బయటకు వెళ్తుంది, కానీ శిష్యులు యాక్చువల్గా టెంపుల్ యొక్క మహిమను చూస్తున్నారు. జీసస్ is saying that no. Disciples, you don't understand this. The glory of God has left the temple, which means this temple will be destroyed. I am the glory of the temple. That's what Jesus is saying. So, this is important that we need to understand. When prophets ఒకవేళ గబుకున్న లొకేషన్ ఆఫ్ డెలివరీ ఏదన్నా మెన్షన్ చేస్తే నోట్ డౌన్ చేసుకోండి, అండర్లైన్ చేసుకోండి. అది మళ్ళీ ఎక్కడ వస్తుందో చూద్దాం. ఎందుకు ఆ లొకేషన్లో నేను నుంచి మాట్లాడుతున్నాడో చూద్దాం. హెర్మెన్యూటిక్స్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. ఎనాక్ట్మెంట్ ప్రాఫెసీ, దిస్ ఇస్ I think I borrowed it from Christopher Wright. So enactment prophecy, Isaiah 20లో మనం చూస్తాం ఏంటంటే, ఎనాక్ట్మెంట్ ప్రాఫెసీ గురించి కొంచెం చెప్పనే ఉన్నాను.
there are so many examples. Which example should I take? Well, since I mentioned actually Ezekiel 4:1 to Ezekiel, actually, let's think about it. There are so many examples that I can give. Maybe I can give it as a homework, other examples, and I make you really do the match the following exercise there. సో ఎనాక్ట్మెంట్ ప్రాఫెసీస్ అంటే ఏంటంటే వాళ్ళు ప్రవచనం చెప్పేటప్పుడు ఏం చేస్తారంటే ప్రవచనం చెప్పేటువంటి తీరుని యాక్ట్ చేస్తారు. ఆ ప్రవచనాన్ని యాక్ట్ చేసి చూపిస్తారు. సో ఎహెస్కేల్ గ్రంథాన్ని కనుక మనం చూస్తే దేవుడు ఏం చేస్తాడంటే, ఎహెస్కేలు నువ్వు గుండు కొట్టించేసుకో, గడ్డం తీసేసుకో, ఆ జుట్టు ఏదైతే ఉంటుందో అందులో 1/3 కాల్చేసేయి, 3వ వంతు కాల్చేసేయి. 3వ వంతు ఏం చేస్తామంటే he says that 1/3 of that actually should be burnt and 1/3 of that actually should be, let's read that actually. I'm waking up still, so I don't want to say something wrong there. Ezekiel 1 to 4. Ezekiel 4 actually, sorry. నరపుత్రుడా, పెంకు ఒకటి తీసుకొని వచ్చి నీ ముందర ఉంచుకొని యెరూషలేము పట్టణపు రూపమును దాని మీద వ్రాయము. మరియు ఒక నిమిషం. Ezekiel 5, sorry. Ezekiel 5. So that doesn't sound right. So that's why I'm like, yeah. So the Ezekiel 5. మరియు నరపుత్రుడా, నీ మంగళ కత్తి వంటి వాడిగల కత్తి ఒకటి తీసుకొని నీ తలను గడ్డమును క్షౌరం చేసుకొని త్రాసు తీసుకొని ఆ 2 వెంట్రుకలను తూచి భాగములు చేయను. పట్టణమును ముట్టడి వేసిన దినములు సంపూర్ణమైనప్పుడు నీవు పట్టణములో వాటి 3వ భాగమును కాల్చి 2వ భాగమును తీసి ఖడ్గం చేత హతం చేయను. హతం చేయ రీతిగా దానిని చుట్టి విసిరి కొట్టి మిగిలిన భాగము గాలికి ఎగిరిపోనిము. నేను ఖడ్గము దూసి వాటిని తరుమును. చాలు. ఏంటిదంతా? Do you see something strange about it? సో మనలో ఎవరన్నా సరే, లెట్స్ సే నేను నా మీద నేను పెట్టుకుంటాను చూడండి. పొద్దున్నే లేచాను, ఈ ప్యాసేజ్ చదివాను, ఓ దేవుడు నన్ను ఇట్లా చేయమంటున్నాడు అని చెప్పేసి నేను కూడా గుండు కొట్టుకొని శుభ్రంగా నా జుట్టు అంతా గ్యాదర్ చేసుకొని అంత తూకం తీసుకొని చేస్తున్నాను అనుకో, జోన్స్ ఎట్లా ఫీల్ అవుతుంది? హౌ డస్ ఫీల్ లైక్? వెంటనే పిచ్చోళ్ళకి మా వాడికి నర్వస్ బ్రేక్ డౌన్ అయిందండి అని చెప్పేసి కాల్ చేస్తుంది. నా దాట్స్ నాట్ అంటే నేను అది చదవగానే నేను కూడా అట్లా చేయటానికి కాదు కదా ఈరోజు ఇచ్చింది. సో ఎజీకియల్ యాక్చువల్గా ఆ టైంలో దేని గురించి మాట్లాడుతున్నాడంటే, ఓ మ్యాన్, సో మన పాపాలు పడినాయి, యెరూషలేంని ముట్టడి దెబ్బేస్తున్నారు, 1/3 ఫ్యామిన్లో పోతారు. జ్ఞాపకం ఉందా? ఫ్యామిన్ అంటే కరువు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు? కరువు లాంగ్వేజ్ ఎక్కడి నుంచి? లాస్ట్ టైం మాట్లాడుకున్నాం మనం. కరువు అని ఎందుకు మాట్లాడతారు వాళ్ళు? దేవుడు వదిలిపెట్టినప్పుడు, రైట్? ఎక్కడ చెప్పబడింది అది? ఎస్, కవెనెంటల్ కర్సెస్. ద్వితీయోపదేశకాండం తర్వాత లేవికాండం, వీటిలో కవెనెంటల్ కర్సెస్ గురించి విన్నాం మనం. సో దే ఆర్ టాకింగ్ దట్. సో ఈ సేయింగ్ దట్, సో 1/3 ఆఫ్ ద పీపుల్ కరువులో పోతారు, ఇంకో 1/3 ఆఫ్ ద పీపుల్ యాక్చువల్గా కత్తివాతాన. దిస్ ఆల్సో వీ హ్యావ్ సీన్. ఫారెన్ నేషన్స్ వచ్చి వీళ్ళ మీద యుద్ధం చేయటం, వీళ్ళని నాశనం చేయటం. ఎక్స్ట్రీమ్ ది స్కాటర్, ఎగ్జైల్ వన్స్ అగైన్. డూ యూ సీ దట్ నౌ? సో గడ్డంలో కొన్ని వెంట్రుకలను ఇట్లా చేస్తున్నాడు, కొన్ని ఇట్లా చేస్తున్నాడు, కొన్ని ఇట్లా చేస్తున్నాడు. వై ఈస్ హీ సేయింగ్ దట్? వై ఈస్ హీ డూయింగ్ దట్? ఇజంట్ ఇట్ ఆడ్ వెన్ పీపుల్ యాక్చువల్లీ లుక్ ఎట్ హిమ్? ఎజీకియల్ని చూసిన తర్వాత గుండు చేసుకుంటున్నాడు, గడ్డం గీసేసుకుంటున్నాడు. ఇట్స్ అ వెరీ ఆడ్ థింగ్ ఫర్ హిమ్ ఇన్ హిస్ కల్చర్, ఫర్ ఎ ప్రీస్ట్ టు డూ దీస్ థింగ్స్. జనాలు అడుగుతున్నారు, హే ఏంటి, ఏం చేస్తున్నావు,
ఏం చేస్తున్నాం అని అడుగుతారు లేదా? దెన్ ఈస్ టెల్లింగ్, యు నో వాట్ ఐమ్ డూయింగ్, దిస్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు యూ బై ద వే. సో దీస్ ఆర్ కాల్డ్ ఎనాక్ట్మెంట్ ప్రాఫెసీస్. చాలా ఆడ్గా ఉంటాయి, ఇబ్బెట్టుగా ఉంటాయి వినటానికి మనకి అవి. ఫర్ ఎగ్జాంపుల్ ఐజయా 20లో ఐజయా యాక్చువల్గా నగ్నంగా నడవటం. వై వుడ్ యూ డూ దాట్? సో అలా అలా అనగానే యాక్చువల్గా ఓకే, ఈరోజు నాకు దేవుడు మాట్లాడాడు నాతో, ఈరోజు నేను నగ్నంగా నడవాలన్నమాట అనుకుని వెళ్ళటం కాదు కదా. దట్స్ నాట్ హౌ యూ ఇంటర్ప్రిట్ ప్రాఫిట్స్. ఏం చెప్తున్నాడంటే యెషయా, వీళ్ళు దేవుని ప్రజలైనటువంటి వాళ్ళు దేవుడి మీద విశ్వాసం ఉంచకుండా, మాకు ఐగుప్తు ఉంది కదా, మేము ఐగుప్తుతో పొలిటికల్ అలయన్స్ పెట్టుకుంటాము, మేము కూషీయులతో మేము పొలిటికల్ అలయన్స్ పెట్టుకుంటాం, వాళ్ళతో పెట్టుకున్నప్పుడు అసీరియా ఏంటి, వాళ్ళ జేజం వచ్చినా సరే మేము కొట్టేస్తాం అనేటువంటి ఫాల్స్ కాన్ఫిడెన్స్లో వాళ్ళు వెళ్తున్నారు. కానీ అసలు ప్రాబ్లం ఏంటంటే దే ఆర్ అగెయిన్స్ట్ దేర్ యావే. వాళ్ళ దేవుడికి వ్యతిరేకంగా ఉన్నారు. దేవుడికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనం రిపెంట్ అవ్వాలి, దేవుని తరపున నిలబడాలి, దేవుడి మీద విశ్వాసం ఉంచాలి అన్నట్టు కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మనం దేవుడితో సరిగ్గా ఉన్నా లేకపోయినా పర్లేదు, మనం అసలు ఐగుప్తుతో మనం పెట్టుకుంటే దేవుడే కాపాడతాడు మనల్ని, అయినా మనల్ని ఎవ్వరు కొట్టేవాళ్ళు లేదు, అస్సీరియా అంటే వాడి తల్లో జేజంనైనా సరే మనం కొడదాం అనుకునే టైంలో యెషయా ఏమంటున్నాడంటే, రే పోతున్నారా మీరు, బట్టలు ఓడదీసేసుకొని నగ్నంగా నడుస్తున్నాడు. పీపుల్ ఆర్ లైక్, చిచి ఏంటిది? అండ్ దెన్ ఈ సేయింగ్, మీరు ఎవరినైతే ఏ ఐగుప్తీయులనైతే నమ్ముతున్నారో అసీరియా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని నగ్నంగా మీ ల్యాండ్ మీద నుంచి ఇట్లా నడిపించుకుంటూ తీసుకెళ్తారు ఒకరోజు. వాళ్ళ మీద మీరు నమ్మకం పెట్టుకునేది. కూషీయులు ఐగుప్తీయులు చెరలోకి తీసుకెళ్ళిపోయే టైం వస్తుంది, నగ్నంగా మీ ల్యాండ్ మీద నుంచే తీసుకెళ్తారు అసీరియా వాళ్ళు. తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళని మీరు చూస్తారు, ఇట్లానే చూస్తారు. యు ఆర్ యాక్చువల్లీ ట్రస్టింగ్ దెమ్. ఆర్ యూ సీయింగ్ ఎనాక్ట్మెంట్ ప్రాఫెసీస్? చూస్తున్నారా ఇవి? ప్రాఫిట్స్ని చదివేటప్పుడు దిస్ ఇస్ సంథింగ్ దట్ యు నీడ్ టు రియల్లీ పే అటెన్షన్ దేర్. ఎనాక్ట్మెంట్ ప్రాఫెసీలో అనదర్ థింగ్ యాక్చువల్లీ ఆల్ ఆఫ్ యూ మే నో, హోసేయా, he's marrying a woman who has a promiscuous nature. That's an enactment prophecy. You don't actually go to that one and say, well, so you know what? నాకు ఒక ప్రాస్టిట్యూట్ భలే నచ్చిందండి, అవును నేను పెళ్లి చేసుకున్నాను, విశ్వాస్ కాదు. ఓపెన్ చేయగానే, వాక్యం ఓపెన్ చేయగానే యాక్చువల్గా ఇది వచ్చింది. హోషేయ ప్రవక్త కూడా, ఆయన కూడా ప్రాస్టిట్యూట్ని పెళ్లి చేసుకున్నాడు కదా, దేవుడు నాతో మాట్లాడుతుంది. అది కాదు చెప్పాల్సింది అక్కడ. ఇజ్రాయెల్ యాక్చువల్గా ఒక ప్రాస్టిట్యూట్ని హోషేయ మ్యారేజ్ చేసుకుంటున్నప్పుడు పీపుల్ విల్ ఆస్క్, ఆర్ యు ష్యూర్? ఒరే అది ఎంతమందితో తిరిగిందో తెలుసా నీకు? దీస్ ఆర్ ద వర్డ్స్ దట్ కల్చర్ యూజెస్, అజంట్ ఇట్? హోషేయ ఏమంటున్నాడంటే, నువ్వు ఎంతమందితో తిరుగుతున్నావు నీకు అర్థమవుతుందా? హీ విల్ ఆస్క్ దెమ్ దట్ క్వశ్చన్ అగైన్. దీస్ ఆర్ ఎనాక్ట్మెంట్ ప్రాఫెసీస్. నేను మ్యారేజ్ ఎవరిని చేసుకోవాలి, అవిశ్వాసిని మ్యారేజ్ చేసుకోవచ్చా చేసుకోకూడదా అనేటువంటిది ఆన్సర్ కోసం ఇక్కడికి కాదు వచ్చేది. హోషేయ కూడా పెళ్లి చేసుకున్నాడు కదండి, ఒక అవిశ్వాసినిగా పెళ్లి చేసుకుంది, వాక్యంలో లేదా? వాక్యబద్ధంగానే చేసుకుంటున్నాను నేను కూడా, విశ్వాసిని అండి అవిశ్వాసిని. నో, యు డోంట్ నో హౌ టు రీడ్ ప్రాఫిట్స్. ఇట్స్ అన్ ఎనాక్ట్మెంట్ ప్రాఫెసీ. ఒక అన్బిలీవర్ని పెళ్లి చేసుకుంటూ, ఆర్ యూ డూయింగ్ ఎనాక్ట్మెంట్ ప్రాఫెసీ దర్? డిడ్ గాడ్ టెల్ యూ టు డూ దట్? It's very sad. People really do that. Anyway, so I'll stop that. So because we have a lot of material to cover. And sometimes you see metaphors, for example. Metaphors, figurative language-ని యూజ్ చేస్తాం. అంటే ఉదాహరణకి ఐజియా 1లో ఎద్దు తన, తెలుగులో ఏమంటారో తెలియదు, an ox knows its owner and a donkey. So, but my people Israel don't know. సో ఎవరితో కంపేర్ చేస్తున్నాడు?
ఈవెన్ ఎద్దు కూడా, ఒక దున్నపోతు కూడా యాక్చువల్గా దాని ఓనర్ ఎవరో తెలుస్తుంది, అది ఇంట్లో ఉంటుంది. అరే నేను మిమ్మల్ని చిల్డ్రన్ లాగా, నేను నా సొంత పిల్లల్లాగా కదా పెంచింది. ఆల్ దీస్ ఆర్ మెటఫర్స్. డు యు సీ? అలంకారాలను యూజ్ చేస్తున్నాడు దేవుడు. అంటే ఒక పవర్ఫుల్ రియాలిటీని దేవుడు తన యొక్క రిలేషన్షిప్ని, తన కేర్ని అండర్లైన్ చేయడానికి హీస్ సేయింగ్ దట్ హౌ కెన్ యూ డూ దట్? సో extreme type of metaphors, figurative languages you see that. ఏంటంటే ఇజ్రాయెల్ని ఎలాంటి భార్యతో కంపేర్ చేస్తారంటే, ఐ థింక్ ఇట్స్ ఇన్ ద బుక్ ఆఫ్ ఎజికియల్. సో ఏమంటాడంటే, ఒక భర్త భార్యను ఎంతగానో ప్రేమించి ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ తీసుకొచ్చాట. ఈవేం చేసిందంటే ఆ గిఫ్ట్స్ అన్ని తీసుకొని తన ప్రియులకి గిఫ్ట్లుగా పంచిపెడుతుందట. ఇంతకంటే దరిద్రం ఇంకోటి ఉందా చూడండి. ఏ హస్బెండ్ యాక్చువల్లీ కమ్స్, ఆమె కోసం యాక్చువల్గా కడుపు మార్చుకొని అక్కడ తినకుండా ఇక్కడ తినకుండా మొత్తానికి డబ్బులు పోగేసుకుని వాళ్ళ భార్యకి ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ తీసుకొస్తే, షీఈస్ టేకింగ్ దట్ ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ అండ్ దెన్ తనకున్నటువంటి ఒక ప్రియుడు కాదు, మల్టిపుల్ ప్రియులకి యాక్చువల్గా గిఫ్ట్స్ని పంచిపెడుతుందట. ఇజ్రాయెల్ ఈస్ డూయింగ్ దట్. So it's used as metaphors. These are all metaphors that are used. Our prophets use that a lot. So we need to pay attention to those things. Extended metaphors ని కొంచెం దీర్ఘం తీసి ఒక కథలాగా చెప్తే దాన్నే పారబుల్ అంట. మనం పారబుల్స్ దగ్గరికి వచ్చిన తర్వాత విల్ రీడ్ ఇట్ మోర్. మనం దాని గురించి ఇంకొంచెం ఎక్కువ చదువుతాం. సో ఐజయా 5లో, యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో యు సీ యెహోవా ఒక పారబుల్ చెప్తున్నాడు. వాళ్ళకి ఒక పారబుల్ చెప్తున్నాడు. ఏంటంటే ఈ సెయింగ్ దట్ నేను ఒక వినియర్డ్ని, అంటే వినియర్డ్ అంటే ఏంటి, ఒక ద్రాక్ష తోటని నేను నాటాను. మంచి ద్రాక్ష కాయలను అది ఇస్తుంది అనుకుంటే అదేమో వైల్డ్ గ్రేప్స్ని ఇచ్చింది. నేనేం తప్పు చేశాను అంటాడు. నేను చేయాల్సిందంతా చేశాను, పాదు కట్టాను, గుంట తీశాను, ఎరువులు వేసాను, చేయాల్సిందంతా చేసిన తర్వాత లాస్ట్కి ఏంటిది వైల్డ్ గ్రేప్స్ని ఇచ్చింది, చండాలపు గ్రేప్స్ని ఎందుకు ఇచ్చింది, నేనేం తప్పు చేశాను అని అడుగుతున్నాడు దేవుడు. హీస్ టాకింగ్ యాక్చువల్లీ ఇట్స్ అ మెటఫర్, బట్ ఇట్స్ యూజ్డ్ యాక్చువల్లీ ఇన్ అ వెరీ ఎక్స్టెండెడ్ వే. డూ యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ సెయింగ్, రైట్? సో ఆల్ దీస్ ఆర్ వై ప్రాఫిట్స్ ఆర్ సెయింగ్ అనేటువంటిది నేను మీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బికాస్ నాశనంలోకి వెళ్తున్నారు, వాళ్ళ సోల్ని కల్చరల్ వాల్యూస్ క్యాప్టివేట్ చేస్తున్నాయి. దే ఆర్ యాక్చువల్లీ క్లెయిమింగ్, గాడ్ ఈస్ క్లెయిమింగ్ దట్, యూజింగ్ డిఫరెంట్ వేస్ ఆఫ్ కమ్యూనికేటింగ్ దట్. సో ఇర్మియా 34లో వర్డ్ ప్లేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం తెలుగులో కూడా యూజ్ చేస్తాం. వీళ్ళు ఏం చేస్తున్నారంటే జూబిలీ వచ్చినప్పుడు, అంటే ప్రతి 50వ సంవత్సరంలో వాళ్ళకు ఉన్నటువంటి ఎవరైతే స్లేవ్స్ ఉన్నారో వాళ్ళందరినీ రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లాలో భాగం అది, నిబంధనలో భాగం అది. కానీ దే ఆర్ నాట్ డూయింగ్ ఇట్. ఇర్మియా చెప్పిన తర్వాత వాళ్ళందరూ ఏమంటున్నారంటే రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. కానీ ఆ డిజాస్టర్ ఏదైతే వాళ్ళ మీదకి వచ్చేటువంటి భయంకరమైనటువంటి డిజాస్టర్ పోయిందో వెంటనే ఉత్తినే చెప్పాం, యాక్చువల్గా మేము రిలీజ్ చేయమన్నారు. అంటే దిస్ ఈస్ వాట్ దే హావ్ డన్. సో ఇర్మియాతో దేవుడు నువ్వు లిబర్టీని ప్రొక్లెయిమ్ చేయలేదు కదా, అంటే వాళ్ళకి నువ్వు ఆ జూబిలీ స్లేవ్స్ అందరినీ నువ్వు వాళ్ళకి స్వాతంత్రాన్ని ఇవ్వలేదు కదా, ఇప్పుడు నేను మరొక స్వాతంత్రాన్ని నీకు ఇస్తున్నాను. ఏంటంటే కత్తితో, ప్లేగ్స్, కరువు, ఈ స్వాతంత్రాన్ని నీ మీదకు నేను విసురుతున్నాను అంటున్నాడు దేవుడు. అర్థమవుతుందా వాట్ వీఆర్ సెయింగ్? సో సేమ్ వర్డ్స్, స్వాతంత్రం అనే వర్డ్స్ని యాక్చువల్గా ఎట్లా, నువ్వు స్వాతంత్రాన్ని ఇవ్వలేదు కాబట్టి నీ మీదకి స్వేచ్ఛగా కత్తి వస్తుంది నీ మీదకంట. వన్స్ అగైన్ ఎక్కడి నుంచి విన్నాం ఈ లాంగ్వేజెస్? ప్లేగ్స్, ఫ్యామిన్, స్వర్డ్, ఇవన్నీ ఎక్కడి నుంచి వింటున్నాం? Covenant language. That's what they're using. Okay, so and I'm going a little bit that side there. Okay, so maybe I should go this way. So కొన్నిసార్లు what they're doing is they're disputing. ఇది చాలా important, disputation. So I'm not going to actually talk about every method of communication because I don't think we have time for that. So కానీ కొన్ని important things I want to highlight that you'll come across very
వెరీ మచ్ అండి. డిస్పిటేషన్ అంటే ఏంటంటే కోర్ట్ రూమ్లో మనం జరుగుతున్నటువంటి ఒక ట్రయల్ లాగా అనుకోవచ్చు. కోర్ట్ రూమ్లో జరుగుతున్నటువంటి ఒక కేసు వాదోపవాదాలను విన్న తర్వాత వింటాము ఉందా. సో యువర్ ఆనర్, ఈ ముద్దాయి తను చేసినటువంటిది ఏంటంటే తను కట్టుకున్నటువంటి ధర్మపత్నిని కాఫీ ఇవ్వలేదని భయంకరమైనటువంటి హింసను పెట్టాడు. పోనీ మధ్యాహ్నానికి ఆమె కాఫీ ఇచ్చిన తర్వాత అంతలో షుగర్ లేదని చెప్పేసి కప్పు విసిరి కొట్టాడు. సాయంత్రానికన్నా సరే, సాయంత్రం షుగర్ ఉంది, తర్వాత కాఫీ ఉంది, కప్పు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఈ ముద్దాయి యాక్చువల్గా క్రూరుడు కాబట్టి ఆ కాఫీని తల మీద పోసుకున్నాడు. ఏదో ఎట్లా పనికి మాలినటువంటి యు సీ అ డిస్పిటేషన్ దేర్. ఐఎమ్ జస్ట్ మేకింగ్ ఇట్ అప్, ఐఎమ్ హ్యావింగ్ ఫన్ హియర్. సో డిస్పిటేషన్స్ ఆర్ లైక్ దట్. సో ఇందులో ప్రాఫిట్ ఏం చేస్తున్నాడంటే కోర్ట్ రూమ్ సీన్ని ఊహించుకుంటున్నాడు. కోర్ట్ రూమ్ సీన్లో ఇద్దరు మాట్లాడుకోవటం అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు డిస్ప్యూట్ వేసుకోవటం అనేటువంటిది దాని మీద దాన్ని ఏమంటాం, వాయిదా కాదు. వాట్ ఈస్ దట్ ఈస్ ద టర్మ్ ఇన్ తెలుగు ఫర్ దాట్? వాదన కంటే ఒక ఏదో వ్యాజ్యం. ఐ థింక్ దట్స్ ద వర్డ్ ఐఎమ్ లుకింగ్ ఫర్. వ్యాజ్యం వేసుకోవటం ఒకళ్ళ మీద ఒకళ్ళు. వాద ప్రతివాదం ఏంటండి? వాద ప్రతివాదం. వాద ప్రతివాదాలు, తర్వాత వ్యాజ్యం వేయటం, ఇట్లాంటివి అంటాం కదా. సో దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ డిస్ప్యూటేషన్ బేసికలీ మీన్స్. సో మీకా సువార్తను కనుక మనం చదివాం అనుకో, మీకా సువార్త అన్నానా, మై గుడ్నెస్, ఐ నీడ్ టు టేక్ ఎ బ్రేక్ రియల్లీ. కాఫీ. I said Mika Suvarta. I think this is the first time ever I said in my life. Okay, so Mika. On record, Anna. It's on record. It's on record. Forever, like, you can prove that next time. Like, so మాకు ప్రాఫెసీస్ గురించి నేర్పించినట్టు మీకా సువార్త ప్రవచనం తెలియట్లేదని. ఎనీవే, సో that's a good thing to read. So maybe actually I think we should go to Micah and then read it a little bit there. So 6th chapter చదువుదాం. కొన్ని వచనాలు చదువు. Alright. సో మైకాలో 6th చాప్టర్లో ఏం జరుగుతుందంటే, స్టాండ్ అప్, ప్లీడ్ మై కేస్ బిఫోర్ ద మౌంటైన్స్, లెట్ ద హిల్స్ హియర్ వాట్ యూ హ్యావ్ టు సే. పర్వతాల దగ్గర అంటే యూ సీ ద డిస్ప్యూటేషన్ లాంగ్వేజ్ వన్స్ అగైన్. ఫస్ట్ స్టేట్మెంట్లోనే పంచ్ జరుగుతుంది మనకి. సో మౌంటైన్స్, హిల్స్ వింటాయి అన్నప్పుడు మనం ఇమీడియట్గా ఇట్లా తీసుకోకూడదు. నిజం తెలుసా, బైబిల్ అప్పుడే చెప్పింది పర్వతాలు వాటికి కూడా చెవులు ఉంటాయి, యాక్చువల్గా అవి కూడా వింటుంటాయి అని చెప్పకూడదు. దిస్ ఈజ్ అ పర్సానిఫికేషన్ ఆఫ్ లైక్ క్రియేషన్. లుక్ ఎట్ ఎట్లా ఎవరైనా చూసారు ఎట్లాంటిది అనే మాట. they're saying they're personifying that. It does not mean that actually they're lesson, right? So hear you mountains, the Lord's accusation. So disputation ikkade ardham avutundi manaki. దేవుడు అక్యూజ్ చేస్తున్నాడు ఏంటంటే, listen you everlasting foundations of the earth, for the Lord has a case against his people, he is lodging a charge against Israel. You see the disputation language, right? So my people, what have I done to you? How have I burdened you? Answer me. నేనేం తప్పు చేశాను మీకు? నేను ఏ భారాన్ని మోపానని మీ మీద? ఐ బ్రాట్ యూ అప్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్. నేను ఐగుప్తు నుంచి నేను తీసుకురావటమా మీకు భారం? లేకపోతే మిమ్మల్ని దాసుల గృహంలో నుంచి విమోచించటమా భారం? మోషేని పంపించానే, అహరోన్ని, మిరియంని పంపించానే. మై పీపుల్ రిమెంబర్, బాలాక్ గాడు కూడా మీ మీద యుద్ధం చేసేటప్పుడు వాడు మిమ్మల్ని చేయాలన్నప్పుడు కూడా నేను మీకు ఫెయిత్ఫుల్గా ఉన్నానే. అన్నప్పుడు 6వ వచనంలో చూడండి, పీపుల్ మాట్లాడుతున్నారు ఇక్కడ. నేనే భారాన్ని మోపాను అంటే పీపుల్ ఇక్కడ మాట్లాడుతున్నారు. చాలా జాగ్రత్తగా వింటారా? ఇక్కడ వింటానంటే చెప్తాను, లేకపోతే వదిలేసి వెళ్ళిపోతాను. సో వింటారు కదా. సో
ఈ ప్యాసేజ్ని మనం ఎట్లా మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం ఇక్కడ నుంచి కూడా చెప్తున్నాను. ఇది డిస్పిటేషన్ అని తెలియకపోతే ఎట్లా మిస్అండర్స్టాండ్ చేసుకుంటామో చెప్తున్నాను నేను. దేవుడు ఏమంటున్నాడంటే ఏ భారాన్ని మోపాం మీ మీద అంటుంటే ప్రాఫిట్ యాక్చువల్గా పీపుల్ మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏంటంటే with what shall I come before the Lord and bow down before the exalted God? Shall I come before him with burnt offerings, with a calf? ఆయన అడగలేదా మమ్మల్ని? బర్ంట్ ఆఫరింగ్స్, దహన బలుల్ని వీటిని అడగలేదా? 1000s of rams, 10,000 rivers of olive oil వీటిని అడగలేదా? 1000s of rams, 10,000 rivers of olive oil అంట. ఆయన మా దగ్గర నుంచి అడిగింది ఏంటంటే 10,000 rivers of olive oil, 10,000 నదుల ఆలివ్ ఆయిల్ని అడిగాడా? షల్ ఐ ఆఫర్ మై ఫస్ట్ బోర్న్ ఫర్ మై ట్రాన్స్గ్రెషన్? ఏమడిగాడంటే మా జ్యేష్ఠ కుమారుణ్ణి దహన బలిగా అర్పించమని అడిగాడా? Basically, people are saying, oh, God is asking too much from us. Did we burden you? Did I burden you, Israel? నీ మీద నేను భారాన్ని మోపానా? Israel is saying that, చాలా భారంగా ఉంది నేను ఫాలో అవటం. You are too much, God. నిన్ను సాటిస్ఫై చేయటం అసలు ఇంపాసిబుల్. Then God is answering, saying that, I just asked you to act justly, love mercy, and to walk humbly. That's all I asked you. Is that too much? How do we misunderstand this passage? This passage is not a commitment Israel is showing. This is an accusation on Yahweh. యెహోవాని అక్యూజ్ చేస్తూ మాట్లాడిన మాటలు. నా జ్యేష్ఠ కుమారుణ్ణి దహన బలిగా అర్పించాలి. They are accusing him, God, you are too much. You are too much. There is a disputation happening between them. If we miss it, we will miss the boat. Got it? Yes. So, okay. Anyway, I'll stop there. గురు, Yes. మరి ఈ పాట మరి వేళ ఇది ఉంది కదా, నీవు మరి ఈ పాట ఈ పాటను ఏమంటావు నువ్వు? Might have. నీవు చేసిన ఉపకారములను. Yeah, నేనేమి చెల్లింతును. So it's taken from this one for sure. ఈ passage నుంచే తీసుకున్నటువంటిది. Let me say this way. Okay, so let me say this way. మాసిలామణి గారు one of the fantastic lyricist. మన జనరేషన్కి దేవుడు ఇచ్చినటువంటి ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్. So he wrote actually many wonderful songs. And this is another song that he wrote. He may have actually taken a disputation passage and tried to really present gospel from that, which is not a wrong thing in itself. Paul does it sometimes. For example, book of Hosea-లో జరుగుతున్నటువంటిది మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ బలం ఎక్కడ అనేటువంటిది పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో దాన్ని మాట్లాడేటప్పుడు యాక్చువల్గా హోసేయాలో ఇట్స్ అ జడ్జిమెంట్ ప్యాసేజ్. హోసేయాలో దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ఒకవేళ నా జడ్జిమెంట్ నుంచి తప్పించుకోవటానికి ఎక్కడ దాక్కున్నా సరే అక్కడి నుంచి నేను లాగి మరీ తీసుకొచ్చి మిమ్మల్ని జడ్జిమెంట్ చేస్తాను అని చెప్తున్న ప్యాసేజ్ హోసేయాలో. మీరు ఒకవేళ చచ్చిపోయి సమాధుల్లో దాక్కుందాం అంటే అక్కడి నుంచి మిమ్మల్ని బతికించి మరీ నేను యాక్చువల్గా
మిమ్మల్ని తీర్పు తీరుస్తాను నేను అని చెప్తున్నటువంటి ప్యాసేజ్ అది హోసేయాలో. నా చేతిలో నుంచి మిమ్మల్ని తప్పించుకోవటం అనేటువంటిది ఛాన్సే లేదు. ఐఎమ్ గోయింగ్ టు జడ్జ్ యూ నో మ్యాటర్ వాట్. చావు కూడా మిమ్మల్ని ఆపలేదు. మరణం దాని ముళ్ళు ఎక్కడ, దాని బలం ఏంటి నా ముందు, నా తీర్పు ముందు అని చెప్తున్నటువంటి ప్యాసేజ్. పాల్ ఈజ్ యూజింగ్ ఇట్ యాక్చువల్లీ టు హైలైట్ ద బ్లెస్సెడ్నెస్ ఆఫ్ ద గాస్పెల్ దేర్. పాల్ ఏమంటున్నాడంటే అంత తీర్పు కూడా యేసు ప్రభు ముందు ఆ తీర్పు చల్లార్చబడింది అంటున్నాడు 1 కొరింథీ 15లో. బికాస్ హీ హ్యాస్ కన్సూమ్డ్ ద జడ్జ్మెంట్ ఆన్ హిమ్సెల్ఫ్. అదే ప్యాసేజ్ ఏ జడ్జ్మెంట్ లాంగ్వేజ్లో అయితే మాట్లాడుతున్నాడు హోసేయ, మరణమా నీ ముల్లెక్కడ, దేవుడు జడ్జ్ చేస్తాడు, నువ్వు మరణంలో దాక్కున్నా అనేటువంటి దాన్ని తీసుకొని క్రీస్తు ఆ జడ్జ్మెంట్ని తప్పించిన తర్వాత మరణం కూడా క్రీస్తుతో మనం ఉండటం అనేటువంటిది ఆపలేదు. మరణమా దాని ముల్లెక్కడ అంటున్నాడు. హీఈస్ టర్నింగ్ ద టేబుల్స్ అప్ సైడ్ డౌన్ దర్ పాల్. ఇఫ్ మాసిలమండి గారు కానీ ఆ ఆస్పెక్ట్లో కనుక ఈ ప్యాసేజ్ని తీసుకొని గాస్పెల్ని ప్రజెంట్ చేస్తుంటే ఒకవేళ ఐఎమ్ ఓకే విత్ దట్. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే వెన్ వి సాయి కళ్యాణ్ స్మాల్ కరెక్షన్ అంటే మాసిలమణి గారు కాదు ఆథర్, ఓ లైవ్ లో ఉన్నాను. కృపారావు అని ఉంది, బట్ యా ఇట్స్ నాట్ మాసిలమణి గారు. My bad. So I'm taking back that one. So this is a bad step there. Okay, I'm so glad, Kalyan, that you have said that you have saved me from this mistake now. Thank you for that. So whoever actually has written this, if they have written that actually from that perspective, it's okay. But if they have misunderstood this passage, and then I'm saying that actually this has come from the bad hermeneutics నుంచి వచ్చినటువంటి సాంగ్ అని చెప్తాను నేను. Are we following what I'm saying? Does it make sense? Okay. అంటే సాయి కెన్ ఐ Yes, sir. యా Yes, please. అంటే నాకు తెలిసి అతను రాసింది ఇట్స్ నాట్ వాట్ వీఆర్ గివింగ్ టు ద లార్డ్. అసలు మనం ఏమి చేయలేం, కానీ విరిగి నలిగిన బలియాగంగా నా హృదయాన్ని అర్పిస్తాను రక్షణ అది దట్ ఈస్ హౌ వి కంక్లూడ్స్ ద సాంగ్ కదా. అవును, కంక్లూడ్ చేస్తాను. అందుకనే నేను ఐఎమ్ గివింగ్ యాక్చువల్లీ బెనిఫిట్ ఆఫ్ డౌట్ దేర్. యా కాకపోతే ఏంటంటే ద వర్డింగ్ యాక్చువల్లీ ఇస్ కమింగ్ దట్, అండ్ దెన్ ఇఫ్ ఐ రిమెంబర్ దట్ సాంగ్ కరెక్ట్లీ జ్యేష్ఠ కుమార్ ఇవ్వటం అనేటువంటిది కూడా ఉంటుంది ఆ సాంగ్ లో. అవునవును. ఆహా, అది ఆయన ఎట్లా అంటాడు, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలము, వేలాది పొట్టేళ్ళు ఇవ్వగలమా, ఇది ఇవ్వగలమా, నా కొడుకునిచ్చినా సరిపోద్దా, అది కాదు కదా నువ్వు కోరుకునేది. క్వశ్చన్ ట్యాగ్ ఉంటుంది అన్న, క్వశ్చన్ ట్యాగ్ క్వశ్చన్ లాగానే ఉంటది సాంగ్. ఇక్కడ కూడా once again this is also a disputation, is also a question here. Micah 6 లో so and bow down before, so what shall I come before the Lord and bow down before the Lord? Shall I come before him with burnt offerings, with calves a year old? So will the Lord be pleased with thousands of rams, with 10,000 rivers of olive oil? యా ఎగ్జాక్ట్లీ అంతే ఉంటది ఆ సాంగ్ కూడా. ఎగ్జాక్ట్లీ, అందుకనే. కానీ బట్ ద కాంటెక్స్ట్ యాక్చువల్లీ మైకాలో కాంటెక్స్ట్ ఏంటంటే he's saying that Lord is a tough customer. He won't be satisfied so easily. He's very tough customer. He won't be pleased. So Israel is accusing God, saying that you are a tough customer. In other words, actually what they're saying is, నువ్వు విత్తని చోట కోసేటువంటి వాడివి. ఎవరన్నారు అది? జీసస్ పారబుల్లో ఒకడు పూడ్చిపెట్టినటువంటి టాలెంట్ వాడు మాట్లాడుతున్నాడు. యు ఆర్ ఎ టఫ్ ల్యాండ్ లార్డ్. సో I'm saying I don't know what his intentions are, like, in that song, but the wordings are taken actually from this one. It's a misunderstanding of the context of the wording, but he might have actually brought a good twist there towards the end, which is the case entante that so
విరిగి నలిగినటువంటి హృదయాన్ని నీకు ఇస్తాను నేను. ఇట్స్ అ గుడ్ కంక్లూజన్ దేర్. సో కొన్నిసార్లు ఏంటంటే దిస్ ఈజ్ అ ప్రాబ్లం ఫర్ అస్. లైక్ హెర్మెన్యూటిక్స్కి వ్యతిరేకంగా నిలబడేటువంటి కొన్ని ఆర్గ్యుమెంట్స్లో ఇదొక ఆర్గ్యుమెంట్ ఏంటంటే, రైట్ థియాలజీ ఫ్రమ్ రాంగ్ ప్యాసేజెస్, రాంగ్ థియాలజీ ఫ్రమ్ రైట్ ప్యాసేజెస్. ఈ కుమ్మరి రెండింటి కుమ్మరి కాన్సెప్ట్ కూడా అట్లానే అట్టుకుంటా కదా. కుమ్మరి పాట కూడా ద వే Jeremiah, if that is taken actually from the book of Jeremiah, for instance, or actually it is like, I don't know if it is taken from actually Paul's things on Romans నుంచి తీసుకున్నారో లేకపోతే ఎందులోంచి తీసుకున్నారో తెలియదన్న. బట్ Jeremiah passage నుంచి కనుక ఒకవేళ if it is taken, so it's talking about the case that, okay, it's a good passage, that one. And a good passage ante it is talking about Israel. God is a skillful potter there and చెప్పేటువంటి matter. If they have taken from that, I think it's okay. But if they're taking actually from Paul's thing, I think it's once again we have to see the context there. I don't know. I don't know. So I have made already one mistake. రెండు మిస్టేక్స్ చేశాను ఈ మార్నింగ్ నేను. సో వన్ ఈజ్ యాక్చువల్లీ అ బ్యాడ్ మిస్టేక్ అండ్ అనదర్ ఈజ్ యాక్చువల్లీ నాట్ సో బ్యాడ్ మిస్టేక్. ఏంటంటే, ఒకటి మైకాని సువార్తని పిలవటం, మీకా సువార్తని పిలవటం నేను. దట్స్ నాట్ సో బ్యాడ్ మిస్టేక్ అది. బట్ యాక్చువల్గా నీవు చేసిన ఉపకారంలోనే పాపం అస్లమండి గారి పేరుని అందులోకి లాగటం అనేటువంటిది, దాట్స్ అ బ్యాడ్ మిస్టేక్. ఐ అపాలజైజ్ ప్రొఫ్యూజ్లీ. అండ్ కళ్యాణ్ రియలీ థ్యాంక్ యూ ఫర్ దట్. యా, అంటే ఇఫ్ ఐ కెన్ కమ్ ఇన్ ఇంకొక చిన్న మాట. సార్. అంటే పాస్టర్స్ వీళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇట్లాంటి అంటే హెర్మెనెటిక్స్ నేర్చుకుంటున్న నేపథ్యంలో కొన్ని సాంగ్స్ని మనం కాంగ్రిగేషన్గా పాడుతున్నప్పుడు మనం అంటే వీ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ద కాంగ్రిగేషన్ ఆన్ వాట్ అంటే బేసిస్ వీఆర్ సింగింగ్ దిస్ సాంగ్ అనేది అది కొంచెం వాళ్ళని ఆ ఓరియంటేషన్లో పాటను పాటలాగా పాడటం కాకుండా, అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్, నువ్వుంటే నాకు చాలు యేసయ్య కూడా చాలా ఎమోషనల్ నోట్లో పాడుతూ ఉంటారు జనాలు. యాజ్ ఇఫ్ అంటే కొంచెం ప్రాస్పరిటీ ఓరియంటెడ్ సాంగ్ లాగా వెళ్ళిపోయింది. నేను మా చర్చ్లో మేము ఏం చేస్తామంటే, నేను ఐ రిమైండ్ ద లాస్ట్ స్టాంజా, నీకు ఇలలో ఏది లేదు అసాధ్యము, నీకు అసాధ్యమైనది ఏది లేదు కానీ నీదు కృపలో మాకేది కాదు ఇలా సమానం అని, నీ కృప ఉంటే చాలు, ఇట్స్ నాట్ అబౌట్ వాట్ యూ డూ, ఇట్స్ అబౌట్ యువర్ గ్రేస్ వేర్ వి ఫ్లరిష్ అనేది ఆ కేసుని మేము అంటే నేను కాంగ్రిగేషన్కి చెప్పి మళ్ళీ ఆ పాటని పాడించడం, ఆ ప్రాపర్ కాంటెక్స్లో అర్థం చేసుకోవడానికి చర్చ్కి హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను సాయి. మేబీ ఇప్పుడు ఇట్లాంటి సాంగ్స్ కుమ్మరి కావచ్చు, ఈ నీవు చేసిన ఉపకారములు అనేది the pastor or the choir leader who is actually leading the congregation into the song, వాళ్ళు దాన్ని కొంచెం అవేర్నెస్ కాంగ్రిగేషన్కి ఇచ్చి మీనింగ్ఫుల్గా సాంగ్ని పాడగలిగేటట్లు చేయగలిగితే మన హెర్మెనెటిక్స్ అక్కడ కూడా అప్లికేషన్లోకి వెళ్తుందేమోనని. Absolutely, Anna. Yeah. So when we're writing songs, actually we got to be very careful there. And then write అంటే పాటలు రాసేటువంటి విధానంలో కూడా థింక్ అబౌట్ ఇట్. యాక్చువల్లీ ఆర్ బి వోక్స్ పాపులర్ పాటల, లేకపోతే రియల్ పాలిటిక్ పాటల, లేకపోతే ఆర్ దీస్ ఆర్ యాక్చువల్లీ ప్రాఫిటిక్ వర్డ్స్ దట్ వీఆర్ యూజింగ్ ఇన్ ద సెన్స్ దట్ హ్యూమన్ ఫ్లరిషింగ్ని ఓరియంటేషన్గా తీసుకొని మాట్లాడుతున్నామా మనం? హ్యూమన్ ఫ్లరిషింగ్ అనే బదులు హ్యూమన్ ప్రాస్పెరిటీని యాక్చువల్గా ఓరియంటేషన్గా తీసుకొని రాస్తున్న పాటల, లేకపోతే కల్చర్ ఇండివిజువలిస్టిక్ కల్చర్ అయితే ఇండివిజువలిస్టిక్, నువ్వు నేను అనుకునేటువంటి మాట్లాడేటువంటి అది సెంటర్డ్గా ఉన్నటువంటి పాటల, ఆర్ ఈజ్ ఇట్ రియల్లీ టాకింగ్ అబౌట్ గాడ్స్ గుడ్నెస్ యాక్చువల్లీ టువర్డ్స్ ఇట్? నా కన్నీళ్ళు ఐ హర్డ్ యాక్చువల్లీ వన్ థింగ్, నా ప్రతి అవసరాన్ని తీర్చేడి దేవా. Do you guys know that? I mean, am I saying the lyrics in the right way? Yeah, ఉందన్న లైన్ ఉంది. So really
is that actually what God is about? So is God about actually na prati avasaraన్ని తీర్చేది దేవా? Is that who God is? First of all, I don't know once again actually who wrote that. So, but my point actually is these are తెలియకుండానే పాటలు ఏం చేస్తాయంటే మనల్ని బాబిలోనియన్ రిలీజియన్లోకి తీసుకొచ్చేస్తాయి. They because songs are a good way of actually కల్చరల్ ఐడియాలజీని మనకు వంట పట్టించుకోవాలంటే బాగా అంటే స్టెల్దీగా టాసిట్గా దట్స్ వాట్ ఫ్రెడ్ శాండర్స్ యాక్చువల్లీ సే దట్. సో టాసిట్గా మనకు తెలియకుండానే అంటే మనలోకి చొచ్చుకుపోవాలంటే పాటల ద్వారా వస్తాయి యూజువల్గా. దట్స్ హౌ ఇట్ హ్యాపెన్స్. అండ్ ఇఫ్ దోస్ సాంగ్స్ యాక్చువల్లీ ఆర్ నాట్ కమ్యూనికేటింగ్ గుడ్ థియాలజీ, దట్స్ అ బ్యాడ్ సైన్ దేర్. సో యూ సీ ఫర్ ఎగ్జాంపుల్ మనకు పురుషోత్తం చౌదరి గారు రాసేటువంటి దాంట్లో నేను అనేటువంటి మాటలు వస్తాయి అక్కడ. కానీ ఏ కాంటెక్స్ట్లో వస్తాయో చూడండి. మసిబగ్గు వలె నేను. కళ్యాణ్, యూ గాట్ టు సేమ్ ఇస్ దట్ రిటన్ బై పురుషోత్తం చౌదరి గారు? I got to test my thing with you every time, like when I talk about authors there. I think it is Purushottam Chaudhary. Okay, thank you. I got the approval now, so I can speak confidently. So నేనేమంటున్నానంటే, so you see that piece there. When my నేను అనేటువంటిది యూజ్ చేసినప్పుడు, the context actually he's using that is not my flourishing, but the depth of my sin, but the greatness of my Savior. That's the religion. ఆంధ్ర క్రైస్తవ రిలీజియన్ అంటే అది. ఆది ఆంధ్ర క్రైస్తవ రిలీజియన్ అది. How much actually it has changed. Look at the songs of our day reflecting that kind of theology? Or is it about actualగా నా కన్నీళ్లను తుడిచేవాడివి, నా కష్టాలను తీర్చేటువంటి వాడివి, నన్ను ఆదుకునేటువంటి వాడివి? So it has actually come into a different spin. It's not about God's purpose anymore. It is about actually my well-being all the time. So that's the point I'm saying. And for me, it's very easy to see, honestly. Because I have seen a lot of Hinduism లో ఉన్నటువంటి సాంగ్స్ నేను చాలా చూసి వచ్చాను కదా, డివోషనల్ సాంగ్స్. దే ఆల్ అబౌట్ యాక్చువల్లీ హ్యూమన్ ప్రాస్పెరిటీ. And then when I come here, actually I see, oh man, so this is not very different from that. So I got that kind of thing there. So you see what I'm saying? Yes. So మనం ఎక్కడ డీవియేట్ అవ్వలేదు కదా మేము మధ్యలో, అంటే No. In fact, actually, na notes lo I wrote. I had last night when I was just thinking about it. I thought maybe I think I should talk about songs. So and anukunnanu, but I'm glad actually that we did. We talked about it. So ante nenu emantunante, the way we write songs should be prophetic. It is Carson. Naku something that I really liked about D.A. Carson is this. He said he taught me, not personally, that when you read the Bible, try to read it against you. Read that the Bible is actually speaking against you, against your sinful nature. There's something wrong with you. It should not really promise you before it corrects you. Thank God. So, and that's what we are about. So David actually Yehovahnu adige mundu, every time do you see he confesses? He says that, like, he confesses, because that's what we got to be right with God first. So if the Bible is not actually, if I'm opening the Bible and if I'm reading always it for me, then I'm reading it wrong. The Bible is prophecy, which means it is talking against the culture within me. నాలో దూరిపోయినటువంటి కల్చర్ గురించి మాట్లాడుతుంది. నేను స్విమ్మింగ్ పూల్లో పడి
లేకపోతే వాటర్లో పడి నేను వాటర్ మింగేసిన తర్వాత ఫస్ట్ నాలోంచి చేయాల్సింది ఏంటంటే లోపల ఇమిడిపోయినటువంటి నేను తాగేసినటువంటి వాటర్ అంతా బయటకు తీసుకురావాలి. ఆ తర్వాత నాకు ఇష్టమైనటువంటి డ్రింక్ ఇవ్వటమో లేకపోతే ఇష్టమైనటువంటి భోజనం పెట్టడమో చేయాలి. నేను వాటర్లో కొట్టుకుపోతే శుభ్రంగా తీసుకొచ్చి నన్ను ఒడ్లో వేసేసి లేకపోతే ఆ వాటర్లో కొట్టుకుపోయేటప్పుడే నేను కొట్టుకుపోయేటప్పుడు వాటర్ తాగేస్తుంటే అరే ఇదిగో ఆ బిర్యానీ అని ప్లేట్ ఇచ్చారనుకోండి, ఎంత ఫూలిష్ అది. కానీ దాట్స్ వాట్ హ్యాపెన్స్ టుడే. When we read the Bible, we read it actually for ourselves without reading against us. It's not good. We got to read the Bible against us. Because it's a prophecy. It is speaking against the culture within me. నా లోపల చొచ్చుకుపోయినటువంటి సాంస్కృతిక పాపిష్టితనానికి వ్యతిరేకంగా అది మాట్లాడుతుంది. And then it offers me promises. So one final point I want to say, and then I just move on. I just stop it today. Poetry. Prophets actually use the word use poetry a lot. So this is important for us. ఎందుకు నేను పోయట్రీ అంటున్నానంటే పోయట్రీలో చాలా ప్యారలలిజమ్స్ ఉంటాయి. హీబ్రూ పోయట్రీ ఇస్ డిఫరెంట్. ఈ పోయట్రీ తెలియకుండా ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది వాళ్ళు పొరపాటు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. హీబ్రూ పోయట్రీ ఎట్లా రాశారో తెలియకుండా చదివితే పొరపాటు చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఉదాహరణకి మేరీ రాసినటువంటి మ్యాగ్నిఫికాట్ అంటాం కదా. సో లూకాసు వార్తలో మనం చూసినప్పుడు సో 46వ వచనం 1వ అధ్యాయం చదువుతారు ఎవరన్నా? అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించును. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించును. సర్వశక్తి మంత్రుడు. తెలుగులో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ యాక్చువల్గా. సో మధ్యలో కటాక్షించును అనేటువంటిది ఫస్ట్ వచ్చేసింది. ఎందుకంటే బికాస్ ప్యారలలిజం పోయింది తెలుగులో ట్రాన్స్లేట్ చేసినప్పుడు. సో ఇంగ్లీష్లో చూస్తే మై సోల్ గ్లోరిఫైస్ ద లార్డ్ అండ్ మై స్పిరిట్ రిజాయిసెస్ ఇన్ గాడ్ మై సేవియర్ ఫర్ హీ హాస్ బెన్ మైండ్ఫుల్ ఆఫ్ ద హంబుల్ స్టేట్ ఆఫ్ హిస్ సర్వెంట్. సో హీ హాస్ బెన్ మైండ్ఫుల్, ఆయన కటాక్షించిన అనేటువంటి తర్వాత వచ్చింది. బట్ ప్యారలలిజంని ఇంగ్లీష్లో కాపాడారు అక్కడ. ఏంటంటే మై సోల్ గ్లోరిఫైస్, మై స్పిరిట్ రిజాయిసెస్. డూ యూ సీ దట్? దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ప్యారలిజం. హీబ్రూ ప్యారలిజంలో ఏంటంటే ఒకే థాట్ని మల్టిపుల్ వేస్లో చెప్పేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ ప్యారలిజంలో కొన్ని ఒకే థాట్ని రిపీట్ చేసినటువంటి సందర్భాలు, ఇంకొన్ని సందర్భాల్లో ఇంటెన్సిఫై చేసి మాట్లాడిన సందర్భాలు, ఇంకొన్ని సందర్భాల్లో యాంటీథెటికల్ అంటాం, అంటే వ్యతిరేకంగా మాట్లాడింది. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ రెండో స్టేట్మెంట్ రెండు వ్యతిరేకంగా ఉంటాయి. ఇట్లా మాట్లాడినటువంటి సందర్భాలు హీబ్రూ పోయట్రీలో కోకొల్లలు. దట్స్ హౌ హీబ్రూ పోయిట్స్ రోట్ ద పోయట్రీ. సో ఈ ప్యాసేజ్ని తీసుకొని సోలు స్పిరిట్ ఒకటే అంటానికి కాదు. సోలు స్పిరిట్ రెండు డిఫరెంట్ ఐటమ్స్ అంటాం కాదు అక్కడ పాయింట్. దే ఆర్ ద సేమ్. దే ఆర్ సినానిమస్. దీన్ని సినానిమస్ ప్యారలిజం అంటాం. హీబ్రూ పోయట్రీ చదవటం రాకపోతే ఈ రెండింటినీ ఒకే మూసలో వేస్తాం మనం. సో ఒక్క ప్యాసేజ్ని నేను తీసుకుంటున్నాను. హోషేయ 4:13. హోషేయ రాసినటువంటి ప్రవచన పుస్తకం 4వ అధ్యాయం 13వ వచనం చదువుతారు ఎవరన్నా? పర్వతములు శిఖరముల మీద బలులను అర్పించురు, కొండల మీద ధూపము వేయుదురు. సింధూర వృక్షముల క్రిందను, చీనారు వృక్షముల క్రిందను, మస్తకి వృక్షముల క్రిందను నీడ మంచిదని అచటనే ధూపము వేయుదురు. అందువలనే మీ కుమార్తెలు వేశ్యలైరి, మీ కోడండ్లను వ్యభిచారుణులైరి. చాలు. మీ కుమార్తెలు వేశ్యలయ్యారు, మీ కోడళ్ళు వ్యభిచారులయ్యారు. ఇది ప్యారలిజం.
ఇది ఒక ప్యారలలిజం. కానీ ఈ ప్యారలలిజం డిఫరెంట్. కుమార్తెలు కోడళ్ళు ఒకటి కాదు ఇందులో. సో కుమార్తెలు ఏమయ్యారు? వేశ్యలయ్యారట. అంటే వేశ్య అనేటువంటి మాట వన్స్ అగైన్ హీబ్రూలో ద వర్డ్ వాజ్ యాక్చువల్లీ ఫార్నికేట్. ఫార్నికేషన్ ఈజ్ యాక్చువల్లీ మ్యారేజ్ కానటువంటి వాళ్ళు చేసేటువంటిది. కోడళ్ళు మ్యారేజ్ అయినటువంటి వాళ్ళు వ్యభిచారులు అయ్యారు. అంటే మ్యారేజ్ కవెనెంట్ని బ్రేక్ చేస్తున్నారు. నౌ యూ సీ దిస్ ఈజ్ అ ప్యారలిజం. కానీ ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ టాకింగ్ ద సేమ్ థింగ్. It is talking actually an intensification. Basically what it is saying is the whole women. పెళ్ళైనటువంటి వాళ్ళు పెళ్లి కానటువంటి వాళ్ళు ఇద్దరు కూడా ఈవెన్ ఇంట్లో వాళ్ళు అయినా సరే they have gone astray. They are the pair. So the intensification from one to other that you see Hebrew parallelism lo, this is important. So పోయిటరీ దగ్గరికి వచ్చేటప్పటికి వెన్ ఐ టాక్ అబౌట్ పోయిటరీ ఐ విల్ హైలైట్ దిస్ వన్. పోయిటరీలో ఉన్నటువంటి ఒక బ్యూటీ ఏంటంటే తక్కువ వర్డ్స్లో ఎక్కువ మీనింగ్ని ఇచ్చేటువంటివి పోయిటరీ వర్డ్స్. ప్రోజ్ ఒక పారాగ్రాఫ్లో చెప్పింది పోయిటరీ ఒక లైన్లో మాట్లాడుతుంది. అంటే డెన్సిటీ అనేటువంటిది, సాంద్రత అనేటువంటిది పోయిటరీలో చాలా ఎక్కువ. అంటే డెన్సిటీ అంటే మీనింగ్ని ప్యాక్ చేసి రెండు మూడు పదాల్లో ప్యాక్ చేసి మాట్లాడతారు పోయిటరీలో. సో వీ గాట్ టు బి కేర్ఫుల్. పోయిటరీ ప్రాఫిట్స్ మాట్లాడినప్పుడు చూసారా? సో హౌ మచ్ యాక్చువల్లీ హీ సెయింగ్ దట్ ఈ పోయిటిక్గా మాట్లాడుతున్నప్పుడు హౌ మచ్ హీ సెయింగ్ జస్ట్ 2 లైన్స్లో ఎంత మాటను మాట్లాడాడు చూసారా? సో ద డెన్సిటీ ఈజ్ వెరీ హై. So this is something that we got to understand when we think about prophecies. I know we spoke a lot. Maybe we should stop here. I think this is a good thing. I just want to highlight one more point. Prophets in చదివేటప్పుడు కొన్నిసార్లు ఇమ్మీడియట్ జడ్జ్మెంట్ ఏం మాట్లాడుతున్నారు, ఆ జడ్జ్మెంట్లోకి వాళ్ళు వెళ్ళిన తర్వాత దేవుడు ఇనీషియల్ రెస్టోరేషన్ ఎట్లా చేస్తున్నాడు, ఆ తర్వాత దేవుడు వాళ్ళని అల్టిమేట్ రెస్టోరేషన్ ఎట్లా దేని గురించి మాట్లాడుతున్నాడు, ఇవన్నీ మనం చాలా జాగ్రత్తగా ఊహించాలి. ఎందుకంటే ప్రాఫిట్స్ ఏం మాట్లాడతారనే చెప్పాను. వాళ్ళు కవెనెంటల్ ప్రాఫిట్స్, కవెనెంట్ లాంగ్వేజ్ని మాట్లాడతారు. ఇజ్రాయెల్ పాపం చేసినప్పుడు వాళ్ళ కరెంట్ సిచ్యువేషన్ని బట్టి మీరు పాపం చేశారు కాబట్టి మీరు దేవుని వైపు తిరగండి అని మాట్లాడుతున్నారు. తిరగకపోతే మీకు యాక్చువల్గా కవెనెంట్లో చెప్పబడినటువంటి శాపం మీ మీదకి రాబోతుంది అని చెప్తారు. ఆ శాపంలో అత్యధికమైనటువంటి శాపం ఏంటంటే ల్యాండ్ వాళ్ళని ఉమ్మివేయటం. ల్యాండ్ వాళ్ళని ఉమ్మివేసిన తర్వాత దేవుడు మిమ్మల్ని వదిలేశాడు అని చెప్పరు, దేవుడు మిమ్మల్ని మరల తీసుకొస్తాడు అని ఆ ఇనీషియల్ రెస్టోరేషన్ గురించి మాట్లాడతారు. కానీ ప్రాఫిట్స్ ఎక్కడితో ఆగరు. ఇనీషియల్ రెస్టోరేషన్తో పాటు అల్టిమేట్ రెస్టోరేషన్, మీరు ల్యాండ్లోకి తీసుకొచ్చినా సరే మీరు ఫెయిల్ అయ్యేటువంటి రకాలుగా ఉన్నారు. కానీ ఏ ధర్మశాస్త్రం అయితే ఫార్వర్డ్ లుకింగ్ పర్స్పెక్టివ్లో అల్టిమేట్ రెస్టోరేషన్ గురించి మాట్లాడుతుందో అది జరగక మానదు అనేటువంటి విషయాన్ని కూడా మాట్లాడతారు వాళ్ళు. సో అందుకనే ప్రాఫిట్స్ని చదివేటప్పుడు ఇవన్నీ యాక్చువల్గా ఒకే డబ్బాలో వేసి మనకి ఇస్తారు వాళ్ళు. సో అందుకనే చాలాసార్లు మనకేమనిపిస్తుంది అంటే ఇనీషియల్ రెస్టోరేషన్, అల్టిమేట్ రెస్టోరేషన్, ఇవన్నీ ఎక్కడ మొదలు పెడుతున్నారు, ఇనీషియల్ రెస్టోరేషన్ ఎక్కడ మాట్లాడుతున్నారు, అల్టిమేట్ రెస్టోరేషన్ మనం చెప్పడం చాలా కష్టం ప్రాఫిట్స్లో. ఎందుకంటే ఒకే ముద్దగా మాట్లాడి చూపిస్తున్నారు మనకి. బట్ వీ గాట్ టు అండర్స్టాండ్ ప్రాఫిట్స్ని మాట్లాడేటప్పుడు వీ నీడ్ టు సీ దెర్ ఆర్ 2 phases దేర్. ఇనీషియల్ రెస్టోరేషన్ అనేటువంటి ఒక ఫేజ్, అల్టిమేట్ రెస్టోరేషన్ అనేటువంటిది మరొక ఫేజ్. సో కింగ్డమ్ వచ్చినప్పుడు కూడా కింగ్డమ్లో 2 phases. కింగ్డమ్ని ఇనాగరేట్ చేయటం, కింగ్డమ్కి శంకుస్థాపన చేయటం. మనం పారబుల్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఐ విల్ ఎక్స్పాండ్ ఆన్ దట్ మోర్. కింగ్డమ్ని యాక్చువల్గా శంకుస్థాపన చేయటం, కింగ్డమ్ యాక్చువల్గా పరిపూర్ణమైనటువంటి స్థితిలో మనం అనుభవించడం, ఈ రెండింటిని ప్రాఫిట్స్ యాక్చువల్గా ఒకే ముద్దగా చూపిస్తారు. కానీ బట్ ఇవి రెండు యాక్చువల్గా 2 ముద్దలు. సో డోంట్ వరీ అబౌట్ ఇట్ రైట్ నౌ. ఈ మాట ఇది కనుక అర్థం కాకపోతే మీరు దయచేసి వరీ అవ్వద్దు. సో యూ గాట్ టు బి వెరీ కేర్ఫుల్ దేర్. I wanted to do Amos with you today, but maybe next week I will do Amos with you. So Amosలో ఒక ఫస్ట్ 2 chaptersని మీ దగ్గర చదివి చూపిద్దాం అనుకున్నాను నేను ఈరోజు.
I don't think we have time for that. Maybe next week, actually, I'll come back and then read Amos. So prophets-ని ఎట్లా చదవాలి అనేది చదివి మీ ఎదురుగానే చదివి I just want to say this. But so listen to this lecture. I don't think anybody will get it just first time విన్న తర్వాత okay, so I got it అనుకోవటం కాదు. So go back and then re-listen to it, take down good notes on this one, and then practice. So and come back with actually ప్రాక్టీస్లో నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్ని అడగండి next week. And then next week our menu is only one thing. Rather than jumping onto parables quickly or gospels, I want to say this thing. Maybe actually we'll pause and then we will read Amos. Next week Amosకి డెడికేట్ చేద్దాం, ఆమోస్ గ్రంథానికి డెడికేట్ చేద్దాం నెక్స్ట్ వీక్. జస్ట్ అదొక్కటే చదువుదాం మనం నెక్స్ట్ వీక్. ఇవన్నీ అప్లికేషన్గా మనం ఎట్లా తీసుకురావచ్చు మనం చదివే విధానంలో అనేది చూపిద్దాం నెక్స్ట్ వీక్. ఓకే, ఇప్పుడు దాకా మాట్లాడిందంతా మనం ప్రాక్టికల్ చేసి చూద్దాం, వర్క్షాప్ లాగా చేసి చూద్దాం నెక్స్ట్ వీక్. సో ఎటు నెక్స్ట్ వీక్ చదువుతున్నాం కదా, ఇప్పుడు నోట్స్ చూసుకోవాల్సిన అవసరం లేదంటాం కదా. నెక్స్ట్ వీక్ చదువుతున్నాం కాబట్టి నోట్స్ చూద్దాం. నెక్స్ట్ వీక్ చదువుతున్నాం కాబట్టి ఆమోస్ను ఆల్రెడీ చదివేసి రండి మీరు. సో జస్ట్ రీడింగ్ ఇచ్చేసి రండి మొత్తం. ఓకే, గాడే 9 chapters ఉన్నాయి, 9 chapters చదివేసి వచ్చేసండి. ఓకే, సో Prakash, I'll stop here and then I'll give back to you.